ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అసలు మహారామ్ కి సవితి తల్లి ఎలా అయిందనుకున్నావ్? రామ్ సొంత తల్లి సుమతిని యాక్సిడెంట్ చేసి సైడ్ చేసేసింది. జనార్దన్ బాబును రెండో పెళ్లి చేసుకుని రామ్ కి తల్లైపోయింది. ఫెంటాస్టిక్. అన్నింటికన్నా పెద్ద ప్లాన్ ఏంటంటే ఆ గౌతమ్ అన్నాడు చూసావు, వాడు మహాకు చెప్పింది చాలిక ఆపర్చనా. ఆపేసారేంటి? ప్లీజ్ కంటిన్యూ. ఇప్పుడు అవన్నీ ఎందుకులే మిథునా. నీకు రామ్ కావాలి, నాకు నువ్వు నా ఇంటి కోడలవ్వటం కావాలి. ఆ సీత పీడ శాశ్వతంగా విరగడవ్వాలి. సో రేపు మేము చెప్పినట్టు చెయ్యి. ష్యూర్. రామ్ నా సొంతం అవుతాడంటే నేను ఏమైనా చేస్తాను. థ్యాంక్స్ మిథునా. నువ్వు ఎలా రిసీవ్ చేసుకుంటావేమోనని టెన్షన్ అయ్యాను. నా కోసం మీరు ఇంత రిస్క్ చేస్తున్నప్పుడు నేను మీకు ఫేవరబుల్గా ఉండాలి కదా. రేపు మీరు చెప్పినట్టు చేస్తాను. మత్తు మందుతో రామ్ని నా స్వంతం చేసుకుంటాను. మీరు సీతని సైడ్ చేయండి. డన్ మిథునా. బాయ్. సైడ్ చేయడానికి మహాలక్ష్మి అత్తయ్య ఎంత పెద్ద స్కెచ్ వేసింది. ఈ విషయం వెంటనే గౌతమ్కి చెప్పాలి. గౌతమ్, గౌతమ్, ఒకసారి నేను చెప్పేది వింటావా? ఏంటే ఇవి తీసుకొచ్చి నా ముందు పడేశావు? ఇక నుంచి నీకు నాకు ఇదే గతి. నేను బట్టలు ఉతికి అంట్లు తోముతూ ఉంటే నువ్వు బాత్రూములు కడగాలి. ఏం మాట్లాడుతున్నావే? నేను ఎవరనుకున్నావు? మహాలక్ష్మి కన్న కొడుకుని. అది నువ్వు బయటికి చెప్పగలవా? పోనీ మీ అమ్మ చెప్పగలదా? మీరిద్దరూ ఎవ్వరికీ చెప్పలేరు. పైకి చెప్పకపోయినా నేను మహాలక్ష్మి కొడుకునే, అది ఎవరు కాదనలేరు. ఆ నిజం బయటపడినప్పుడు ఎవరు కాదంటారో ఎవరు అవునంటారో అప్పుడు తెలుస్తుంది. ఆ విషయం పక్కన పెట్టు. మా అమ్మ అంటూ మీ అమ్మ గురించి గొప్పగా చెప్తున్నావు. కానీ మీ అమ్మకు నీ మీద అంత ప్రేమేమీ లేదు. తన ప్రేమంతా సవతి కొడుకు రామ్ మీదే పెడుతుంది. అదేం లేదు. మా అమ్మకి ఆ రామ్ కంటే నేనే ఎక్కువ. అదే నిజమైతే మీ అమ్మ మిథునను ఈ ఇంటి కోడల్ని చేసుకోవాలనుకుంటుందా? రామ్కి మిథునకి పెళ్లి చేయాలనుకుంటుందా? మిథునని పెళ్లి చేసుకున్నాను రామ్ చెప్పాడు కదా. కానీ మీ అమ్మ మిథునతో డీల్ చేసుకుంది. పెళ్లికి రామ్ని ఎలాగైనా ఒప్పించాలని అనుకుంది. అందుకు మిథున కూడా ఒప్పుకుంది. ఏంటా డీల్? రేపు మీరు చెప్పినట్టు చేస్తాను. మత్తు మందుతో రామ్ని నా స్వంతం చేసుకుంటాను. నువ్వు చెప్పేది నిజమా? నిజం. రేపు రామ్ మిథున రిసార్ట్కి వెళ్తున్నారు. నైట్ మిథున రామ్ తాగే పాలల్లో మత్తు మందు కలిపి రామ్తో కమిట్ అవుతుంది. తెల్లారి తనకు న్యాయం చేయమని గొడవ చేస్తుంది. రామ్ చచ్చినట్టు మిథున మెళ్ళో తాళి కడతాడు. మిథున ఈ ఇంటి కోడలవుతుంది. సీత సైడ్ అయిపోతుంది. మనం ఈ ఇంటి పని మనుషులం అవుతాం. మనం పని మనుషులం ఎందుకు అవుతాం? మిథునకు ఉన్నంత ఆస్తి నాకుందా? ఈ ఇంటి వారసుడు అని రామ్కున్నంత గుర్తింపు నీకుందా? నువ్వు ఎవరో మీ అమ్మ ఎప్పటికీ బయటికి చెప్పదు. అప్పుడు మనం పనివాళ్ళం కాక ఇంకేంటి? అయితే ఏం చేద్దామంటావు?
రామ్ మిథునల పెళ్లి జరగకుండా ఆపుదాం. ఎన్నిసార్లు ఆపుతాం? ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ అది కాదు. వేరే సొల్యూషన్ ఏ ఉంది? ఉంది. అసలు రామ్నే లేకుండా చేస్తే? ఏం మాట్లాడుతున్నా? రామ్ని చంపేయాలా? రామ్ లేకపోతే నువ్వే ఈ ఇంటికి వారసుడు అవుతావు. ఈ ఆస్తంతా మనదవుతుంది. మనం పనివాళ్లగా కాదు, యజమానులుగా ఉంటాం. ప్లాన్ బాగుంది, కానీ రామ్ని చంపడం అంటే నీకోసం ఎంతో మందికి జాతర చేశావు. మన కోసం రామ్కి జాతర చెయ్యలేవా? రామ్ని లేపేయడానికి ఒకసారి ట్రై చేశాను, ఫెయిల్ అయ్యా. మళ్ళీ ట్రై చేద్దాం. రేపు మనం కూడా రామ్ మిథునలు వెళ్లే రిసార్ట్కి వెళ్దాం. వాళ్ళకి తెలియకుండా అక్కడ స్టే చేసి రామ్ని లేపేద్దాం. ఓకే రేఖ, రిసార్ట్లో రామ్ని చంపితే మన మీద ఎవ్వరికీ డౌట్ రాదు. సీక్రెట్గా పని ముగించుకుని వచ్చేద్దాం. ఏంటి సీత బట్టలు సర్దుతున్నా? రేపొద్దున్న రామ్మామతో బిజినెస్ ట్రిప్కి వెళ్తున్నాను. సీతలా వెళ్తున్నావా మిథున్లా వెళ్తున్నావా? మిథునలా వెళ్తున్నాను. ఫ్యాక్టరీ కట్టడం కోసం రైతులను అడిగి పొలాలు తీసుకోవాలని ముఖర్జీ బాబాయ్ గారు చెప్పారు. ఆ వంకతో రామ్మామని బయటికి తీసుకెళ్తున్నాను. మరి చీరలు ఎందుకు తీసుకెళ్తున్నావు సీత? మిథున శారీస్ కట్టదు కదా? నేను మామ రిసార్ట్లో 2 రోజులు ఉండాల్సి వస్తుంది పిన్ని. అక్కడ ఈ సారీతో పనుంది. అంటే మిథున్లా వెళ్ళి సీతలా రామ్కి కనిపిస్తావా? అలాంటిదే. మిథునతో పడలేక రామ్మామ సీతనింటికి తీసుకొస్తాను అని చెప్పాడంట. మహాలక్ష్మి అత్తయ్య వాళ్ళు కంగారు పడి సీతను మామ ఇంటికి తీసుకువెళ్లకుండా ఉండడానికి మిథునతో ఒక డీల్ చేసుకున్నారు. డీలేంటి సీత? అదో చెత్త ప్లాన్ పిన్ని. రిసార్ట్లో మిథున రామ్మామతో కనెక్ట్ అవ్వాలంట. మహాలక్ష్మి వదిన అంత నీచమైన ప్లాన్ చేసిందా? ఆవిడ అనుకున్న జరగడానికి ఏదైనా చేస్తుంది. అయినా క్యారెక్టర్ ఉన్న రామ్ మిథునతో కలిసిపోతాడని ఆవిడెలా అనుకుంది? ఆ భారం మిథునపై వేసింది. మిథున ప్లాన్ చేసి రామ్మామతో కలిసిపోవాలంట. రాత్రి ఏదో జరిగిపోయిందని పొద్దున్న గొడవ చేయాలంట. మిగతాదంతా మహాలక్ష్మి అత్తయ్య చూసుకుంటుందంట. మరి నువ్వేం చెప్పావు సీత? వాళ్ళ ప్లాన్ వాళ్ళకుంటే నా ప్లాన్ నాకుంది పిన్ని. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.